హాయ్ పిల్లలు, డిజిటల్ తరగతులకు స్వాగతం. ఒక పదార్థాన్ని విభజించుకుంటూ పోతే చివరకు విభజించడానికి వీలులేని అతి చిన్న కణాన్నే మనం పరమాణువుగా నిర్వచించవచ్చు. పరమాణువులో ఒకటైన ప్రాథమిక కణం ఎలక్ట్రాన్. పిల్లలు, పరమాణువులోని కర్పరాలలో, ఉపకర్పరాలలో మరియు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల అమరికను ఈరోజు తేలికగా అవగాహన చేసుకుందాం. ఈ విధమైన ఎలక్ట్రాన్ల పంపిణీనే ఎలక్ట్రాన్ విన్యాసం అని అంటాం. పిల్లలు, ఆవర్తన పట్టికలో గల 118 మూలకాలు ఒక వరుస క్రమంలో ఉండడానికి మరియు వాటి స్థానాలలో నిర్దిష్టంగా ఉండడానికి, కొత్త పదార్థాలు ఏర్పడడానికి అవసరమైన ఈ ఎలక్ట్రాన్ విన్యాసం గురించి ఈరోజు పరిపూర్ణంగా నేర్చుకుందాం. స్పిన్ అనేది ఎలక్ట్రాన్కి గల ఒక అభిలక్షణం. ఎలక్ట్రాన్ స్పిన్ని పిల్లలు ఈ వీడియోలో చూడండి. ఎలక్ట్రాన్ విన్యాసం పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. పిల్లలు, మరి ఈ ఎలక్ట్రాన్ విన్యాసం ఎందుకు? దీనిని ఏ విధంగా ఉపయోగిస్తాము? ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న పరమాణువుల లక్షణాలను తెలుసుకోవడానికి ఎలక్ట్రాన్ విన్యాసం ఉపయోగపడుతుంది. పరమాణువులో వివిధ ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల అమరికను, ఎలక్ట్రాన్ల పరంగా ఆ పరమాణువు యొక్క ప్రవర్తనను తెలుపుతుంది. పరమాణువు యొక్క క్రియాశీలతను అవగాహన చేసుకోవడానికి దోహదపడుతుంది. మరి ఈ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించడానికి గల సంక్షిప్త సంకేతం NL⁻⁴గా మనం సూచిస్తాం. ఇక్కడ N అనగా ప్రధాన క్వాంటం సంఖ్య, L అనగా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, X అనగా ఆర్బిటాలలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వివరించడానికి 3 నియమాలు ఉపకరిస్తాయి. పిల్లలు, ఆ 3 నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దామా? 3 నియమాలు. 1 పౌలీవర్జన నియమము, 2 ఆఫ్బౌ నియమము, దీనినే ఊర్ధ్వ నిర్మాణ నియమం అని కూడా అంటాం, 3 హుండు నియమం. మొదటగా పౌలీవర్జన నియమం గురించి తెలుసుకుందాం. హీలియం పరమాణువులోని 2 ఎలక్ట్రాన్లలో ఒకటి 1s ఆర్బిటాల్ని ఆక్రమిస్తుంది. రెండవ ఎలక్ట్రాను మొదటి ఎలక్ట్రాన్తో జతకూడుతుంది. పిల్లలు, 1s ఆర్బిటాల్లో గల ఎలక్ట్రాన్ల యొక్క స్పిన్ని చూడండి. హీలియం పరమాణువులో గల ఈ 2 ఎలక్ట్రాన్లను పరిశీలించండి. ధనావేశపూరిత కేంద్రకం చుట్టూ మొదటి కర్పరంలో ఈ 2 ఎలక్ట్రాన్లని గమనించండి మరియు వీటి యొక్క చలనాన్ని పరిశీలించండి. ఈ 2 ఎలక్ట్రాన్ల యొక్క దిశలను ఈ విధంగా చూపవచ్చు. ఇవే ఎలక్ట్రాన్ల యొక్క దిశలను మరొక రూపంలో ఈ విధంగా చూపవచ్చు. పిల్లలు, పరిశీలించండి. 1s2 ఆర్బిటాల్ గల ఈ 2 ఎలక్ట్రాన్లను పరిశీలించండి. ఈ దిశను సవ్య దిశ అని, ఈ దిశని అపసవ్య దిశగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు 2p ఆర్బిటాల్ నందు ఎలక్ట్రాన్ ప్రయాణించే మార్గాలు మరియు దిశలను చూద్దాం. 2 సగం డంబెల్ ఆకారంలో గల p ఆర్బిటాలను చూడండి. పిల్లలు, గమనిస్తున్నారు కదూ? ఒకవైపు ఎలక్ట్రాన్ ప్రయాణించే మార్గాన్ని పరిశీలించండి. పరిశీలిస్తున్నారు కదూ? ఈ దిశను సవ్య దిశ అంటాం. అంటే గడియారపు ముళ్ళు తిరిగే దిశ అని అర్థం.
సవ్య దిశలో సగం కావున +1/2గా తీసుకోవడం జరిగింది. పిల్లలు మరొక డంబెల్ని పరిశీలించండి. ఈసారి ఈ ఎలక్ట్రాన్ ప్రయాణ మార్గాన్ని పరిశీలించండి. ఈ ప్రయాణ మార్గాన్నే మనం అపసవ్య దిశగా పరిగణించవచ్చు. అనగా గడియారం ముళ్ళు తిరిగే దిశకి వ్యతిరేక దిశలో తిరగడం. వ్యతిరేక దిశలో సగం ప్రయాణం కావున -1/2గా తీసుకోవడం జరిగింది. పిల్లలు ఈ 2 ఎలక్ట్రాన్ల గమనాన్ని చూడండి. హీలియం పరమాణువులో గల ఈ 2 ఎలక్ట్రాన్లు 1s ఆర్బిటాల్లోనే ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్ల యొక్క 4 క్వాంటం సంఖ్యల విలువలను గమనించండి. పిల్లలు హీలియం పరమాణువుకు సంబంధించిన 2 ఎలక్ట్రాన్ల యొక్క 4 క్వాంటం సంఖ్యలను ఈ పట్టికలో చూసి పరిశీలించండి. 1s2లో 1 అనేది ప్రధాన క్వాంటం సంఖ్య విలువ మరియు 2 ఎలక్ట్రాన్లు మొదటి కక్షలోనే ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్లు s ఆర్బిటాల్లోనే ఉన్నాయి కావున s యొక్క l విలువ 0 అవుతుంది. 3 ఈ 2 ఎలక్ట్రాన్ల అయస్కాంత క్వాంటం సంఖ్యలు -l నుండి +l వరకు ఉంటాయి కావున, కానీ ఇక్కడ l విలువ 0 కావున ml విలువ కూడా 0గానే తీసుకోవడం జరిగింది. స్పిన్ క్వాంటం సంఖ్య 1s2లో మొదటి ఎలక్ట్రాన్ సవ్య దిశలోను, రెండవ ఎలక్ట్రాన్ అపసవ్య దిశలో తిరగడం వల్ల మొదటి ఎలక్ట్రాన్ విలువ +1/2గాను, రెండవ ఎలక్ట్రాన్ విలువ -1/2గాను సూచించడం జరిగింది. అనగా ఒకే పరమాణువుకి చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకు ఈ 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అని ఈ పట్టికను పరిశీలించి మనం చెప్పవచ్చు. దీనినే మనం పౌలీ వర్జన నియమం అని కూడా అంటాము. ఒకే పరమాణువుకి చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. ఈ నియమాన్నే మనం పౌలీ వర్జన నియమం అని అంటాం. పిల్లలు ఒకసారి ఈ పట్టికను పరిశీలించండి. 3 క్వాంటం సంఖ్యలలో 2 ఎలక్ట్రాన్ల విలువలు సమానంగా ఉన్నప్పటికీ స్పిన్ క్వాంటం సంఖ్యలో ఈ 2 ఎలక్ట్రాన్ల విలువలు తేడాను మనం గమనించవచ్చు. రెండవ నియమం హాఫ్ బౌ నియమం. ఒక కరపరంలో గల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2n² అనే సూత్రం ద్వారా మనం కనుగొనవచ్చు. ఇక్కడ n ప్రధాన క్వాంటం సంఖ్య. ఒక ఉపకరపరంలో గల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2 × 2l+1. ఈ సూత్రం ద్వారా ఉపకరపరంలో గల విలువల్ని మనం కనుగొనవచ్చు. పిల్లలు ఈ పట్టికను పరిశీలించండి. మొదటి 2 నిలువు వరుసలు కరపరానికి సంబంధించిన సూత్రం ఆధారంగా కనుగొనబడింది. ఆ తర్వాత గల 3 నిలువు వరుసలు ఉపకరపరానికి సంబంధించినవి. ఈ పట్టిక కరపరంలో ఉపకరపరంలో ఉండవలసిన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలుపుతుంది. వివిధ ఆర్బిటాలలో n+l విలువలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించండి. పిల్లలు ఈ పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. రెండవ నిలువు వరుసని పరిశీలించండి. 1s 2s 2p ఈ విధంగా కనబడుతున్నాయి కదూ. ఇక్కడ 1sలోని 1 అనేది n విలువను తెలియజేస్తుంది. s అనేది l విలువను తెలియజేస్తుంది. అనగా s యొక్క l విలువ 0. 1s యొక్క n+l విలువ 1 + 0 = 1. ఇది చివరి నిలువు వరుసలో పొందుపరచబడినది. పిల్లలు గమనిస్తున్నారు కదూ. ఇదే విధంగా అన్ని ఉపకరపరాల యొక్క n+l విలువలను పట్టికలో గమనించండి. ఈ n+l విలువ ఆ ఉపకరపరం యొక్క శక్తి స్థాయిని సూచిస్తుంది. పిల్లలు ఇంతవరకు చూసిన పట్టికలో గల n+l విలువల ఆధారంగా వాటి యొక్క శక్తి స్థాయిల గురించి మనం తెలుసుకున్నాం. ఈ శక్తి స్థాయిల ఆధారంగా ఎలక్ట్రాన్ల యొక్క పంపిణీ ఏ విధంగా జరుగుతుందో ఈ హాఫ్ బౌ నియమంలో మనం నేర్చుకుందాం. ఎలక్ట్రాన్లు వివిధ ఆర్బిటాలలో
n+l విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి. ఒకవేళ n+l విలువలు సమానంగా ఉన్నట్లయితే n విలువ తక్కువగా ఉన్న ఉపకరపరాన్ని ముందుగా ఎలక్ట్రాన్లు ఆక్రమిస్తాయి. పిల్లలు, ఈ పట్టికను పరిశీలించండి. ఈ పట్టికలో గల గులాబీ రంగును పరిశీలించండి. ఈ 2 వరుసలలో 2p 3s ఉపకరపరాల యొక్క n+l విలువలు సమానంగా ఉండడం మనం గమనించవచ్చు. చివరి నిలువు వరుసలో గల ఈ 2 విలువలు 3 3గా సమానంగా ఉండడం మనం గమనించవచ్చు. ఇలాంటి సందర్భంలో 2p 3s ఉపకరపరాలలో n విలువ తక్కువగా ఉన్నటువంటి 2p కరపరంలోకి ఎలక్ట్రాన్ వెళుతుంది. ఈ n+l విలువల ఆధారంగా అనగా ఉపకరపరాల శక్తి స్థాయిల ఆధారంగా ఒక పటమును ఇప్పుడు గీద్దాము. పిల్లలు, పటమును గీద్దామా? మొదటి కరపరంలో గల ఉపకరపరాల సంఖ్య 1 కావున 1s. అదేవిధంగా రెండవ కరపరంలో 2 ఉపకరపరాలు ఉంటాయి కావున ఆ 2 ఉపకరపరాలను 2s 2pగా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మూడో కరపరంలో, 4వ కరపరంలో, 5వ కరపరంలో, 6వ కరపరంలో, 7వ కరపరంలో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. పిల్లలు, మొదటగా పట్టికను పరిశీలించి తక్కువ n+l విలువ కలిగినటువంటి ఉపకరపరం 1s కావున అందులోకి ఎలక్ట్రాన్ ముందుగా, ఆ తర్వాత 2s, ఆ తర్వాత 2p, ఆ తర్వాత 3s, ఈ విధంగా వరుసగా శక్తి స్థాయిలను ఆధారంగా చేసుకొని ఎలక్ట్రాన్లను మనం పంపిణీ చేయవచ్చు. పిల్లలు, పరిశీలిస్తున్నారు కదూ? ఐదు p 6s ఈ విధంగా ఓ వరుస క్రమంలో ఎలక్ట్రాన్ల పంపిణీ జరుగుతుంది. ఈ పటాన్నే మనం మాయిలర్ చిత్రం అని కూడా అంటాము. ఒక ఉదాహరణ చూద్దామా? సోడియం పరమాణు సంఖ్య 11. మొదటగా ఎలక్ట్రాను 1sలోకి ప్రవేశించాలి కావున చూస్తున్నారు కదూ, 1s అని రాయాలి. s కరపరంలో గల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2. పట్టికలో చూడండి, 2 ఎలక్ట్రాన్లను నింపగా 9 ఎలక్ట్రాన్లు మిగులును. ఆ తరువాత ఎలక్ట్రాన్ 2sలోకి ప్రవేశించును. మరలా s కరపరంలో గల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2 కావున 2sలో మనం ఈ విధంగా 2 ఎలక్ట్రాన్లను నింపొచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రాను 2pలోకి ప్రవేశించును. పిల్లలు చూడండి, p ఉపకరపరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 6 కావున పట్టికలో చూసారా, ఈ 6 ఎలక్ట్రాన్లను p ఉపకరపరంలో నింపగా మనకు 1 ఎలక్ట్రాన్ మిగులును. తర్వాత 2pలోకి ప్రవేశించిన తర్వాత చివరగా 3sలోకి ఎలక్ట్రాన్ ప్రవేశించును. మిగిలిన ఆ 1 ఎలక్ట్రాను 3s ఉపకరపరంలోకి చేరినట్లయితే, పిల్లలు చూస్తున్నారు కదూ, ఈ విధంగా ఏర్పడిన ఈ ఎలక్ట్రాన్ విన్యాసం సోడియం పరమాణు సంఖ్యది. సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, 2s2, 2p6, 3s1గా మనం రాయవచ్చు. ఇంతవరకు పౌలివర్జన నియమము మరియు హాఫ్బౌ నియమాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హుండ్ నియమం గురించి నేర్చుకుందాం. హుండ్ నియమం: సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్చే ఆక్రమించిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతగూడతాయి. దీనినే హుండ్ నియమం అని కూడా అంటాము. ఉదాహరణకి ఫ్లోరిన్ పరమాణువుని మనం పరిశీలించినట్లయితే, ఫ్లోరిన్ పరమాణువులో హుండ్ నియమం ఆధారంగా ఎలక్ట్రాన్లు ఏ విధంగా పంపిణీ చేయబడుతుందో పరిశీలించండి. ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9. పిల్లలు, ఇక్కడ ఎలక్ట్రాన్లను లెక్కబెట్టండి. 9 ఎలక్ట్రాన్లు ఉన్నాయో లేదో. మొదటి కక్షలో గల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఈ సూత్రం ఆధారంగా మనము చేసినట్లయితే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం 2గా గమనించవచ్చు.
ఈ 2 ఎలక్ట్రాన్లను ధనావేశ కేంద్రకం చుట్టూ మొదటి కరపరంలో ఈ విధంగా నింపవలను. పిల్లలు పరిశీలించండి. రెండవ కక్షలో గల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఈ సూత్రం ఆధారంగా మనం చేసినట్లయితే 8 ఎలక్ట్రాన్లను రెండవ కరపరంలో మనం నింపవచ్చు. మిగిలిన ఈ 7 ఎలక్ట్రాన్లను రెండవ కరపరంలో ఈ విధంగా పంపిణీ చేయగా ఎలక్ట్రాన్ పంపిణీ విధానాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. ఈ ఎలక్ట్రాన్ పంపిణీ జరిగిన తర్వాత వీటిని ఎలక్ట్రాన్ విన్యాసం పరంగా మనం రాసినట్లయితే మొదటి కరపరంలో చూడండి పిల్లలు, ఇక్కడ 1s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ సవ్య దిశలోను, రెండవ ఎలక్ట్రాన్ అపసవ్య దిశలోను 1s 1s2గా మనం రాయవచ్చు. అదేవిధంగా రెండవ కరపరంలో 2 ఎలక్ట్రాన్లు 2s2గాను. పిల్లలు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. హుండ్ గరిష్ట బాహుల్యత నియమాన్ని ఇక్కడ పరిశీలించండి. 3 ఆర్బిటాలలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ను మాత్రమే చేర్చడం జరుగుతుంది. 2pxలో ఒక ఎలక్ట్రాన్ను, 2pyలో ఎలక్ట్రాన్ను, 2pzలో ఒక ఎలక్ట్రాన్ను చేర్చిన తర్వాత మిగిలిన ఈ 2 ఎలక్ట్రాన్లు తర్వాత జతకూడడం జరుగుతుంది. చూస్తున్నారు కదూ, దీనినే హుండ్ నియమంగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఫ్లోరిన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని 1s2, 2s2, 2p5గా మనం రాయవచ్చు. పిల్లలు, ఇంతవరకు నేర్చుకున్న ఈ 3 నియమాలను సులువుగా గుర్తుంచుకోవడానికి కొన్ని కోడ్స్ని మేము ముందు ఉంచుతున్నాను. పిల్లలు, ఈ కోడ్ని జాగ్రత్తగా పరిశీలించండి. అనిల్ P4 లాంగ్వేజ్ను HP ల్యాప్టాప్లో పొందుపరిచాడు. పిల్లలు, అనిల్ అనే వ్యక్తి కంప్యూటర్కు సంబంధించిన లాంగ్వేజ్ P4ను ల్యాప్టాప్లో పొందుపరచడం జరిగింది. అనిల్ అంటే ఏ అనగా హాఫ్ బౌ నియమమని, NIL అనగా ఇక్కడ N+L, ఇక్కడ ఐకి ప్లస్తో మనము గుర్తుపెట్టుకున్నట్లయితే అనిల్ను ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హాఫ్ బౌ నియమము N+L విలువల ద్వారా మనం నిర్వచించవచ్చు అని గుర్తుకు తెచ్చుకోవచ్చు. P4, P అనగా పౌలి వర్జన నియమము. 4 అనగా 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు. HP, H అనగా హుండ్ నియమము. P అనగా పేరింగ్ అనగా జతకూడడం. ఈ 3 నియమాలను ఈ కోడ్ ద్వారా మనం అనిల్ P4 లాంగ్వేజ్ను HP ల్యాప్టాప్లో పొందుపరిచాడుగా గుర్తుంచుకోవచ్చు. హైడ్రోజన్ నుండి నియాన్ వరకు గల పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించండి. పిల్లలు, ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలించండి. ఒకే ఒక ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ తిరుగుతుంది కావున ఇది హైడ్రోజన్ పరమాణువు. పరిశీలిస్తున్నారు కదూ. రెండు ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణాన్ని గమనించండి. ఇది హీలియం పరమాణువుల గల 2 ఎలక్ట్రాన్ల విన్యాసం. పిల్లలు చూస్తున్నారా? లీథియం పరమాణువులో గల 3 ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. బెరిలియం పరమాణువులోని 4 ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసం పరిశీలించండి. ఇక్కడ 4 ఎలక్ట్రాన్లు ఎక్కడ కూడా
ఒక దగ్గరికి రావడం జరగడం లేదు. పరిశీలించండి. అదేవిధంగా బోరాన్ పరమాణువులో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మీరు పరిశీలించినట్లయితే మొదటి కక్ష రెండవ కక్షతో పాటు పి ఆర్బిటాల్ ఇక్కడ బలూన్ ఆకారంలో కనబడుతుంది. చూస్తున్నారు కదూ. బలూన్లో ఒక ఎలక్ట్రాన్ యొక్క విన్యాసాన్ని పరిశీలించండి. కార్బన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలించండి. ఒకవైపు డంబల్ మాత్రమే రావడాన్ని మనం గమనించవచ్చు. ఇది హుండు నియమం ఆధారంగా యానిమేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా నైట్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని గమనించండి. పరిశీలిస్తున్నారు కదూ. ఆక్సిజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించండి. ఇక్కడ మొదటి డంబెల్ ఆకారానికి దానికి వ్యతిరేక దిశలో ఇంకొక డంబెల్ రావడం గమనించవచ్చు. ఫ్లోరిన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని పరిశీలించండి. 9 ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. నియాన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ విన్యాసం అనగా 1s మొదటి కరపరము, రెండవ కరపరంలో 2s, 2p, 2px, 2py, 2pzలను మీరు గమనించవచ్చు. పిల్లలు, ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి ఈ 3 నియమాల యొక్క సారాంశాన్ని ఒకసారి గమనిద్దామా? మూల్యాంకనం. వివిధ కక్షలలో n+l విలువలు సమానంగా ఉన్న 3 ఆర్బిటాలను రాయండి. సమాన శక్తి స్థాయిలు గల మాయిలర్ చిత్రం నందు ప్రధాన మరియు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలు ఏ క్రమంలో అమర్చినారో వివరించండి. 5s 4p ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్ ముందుగా దేనిలో ప్రవేశించును? 4d4 ఆర్బిటాళ్లలోని చివరి ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలను రాయండి. కాపర్ మరియు క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసాలను రాసి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. పిల్లలు, ఇంతవరకు పౌలి వర్జన నియమము, హాఫ్బౌ నియమము మరియు హుండు నియమాల గురించి పరిపూర్ణంగా నేర్చుకున్నాం. మరియు హాఫ్బౌ నియమంలో మాయిలర్ చిత్రపటం ఆధారంగా ఎలక్ట్రాన్ విన్యాసాలని 1 కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరమాణు సంఖ్యలకు ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాయవచ్చునో కూడా నేర్చుకున్నాము. పిల్లలు, మరొకసారి మరి ఒక పాఠ్యాంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.